సో ఓకే, మన శ్రీకాకుళం సంబంధించిన ఒక జీపీ లాగిన్ తీసుకుందాము. సో మీకు తెలుసు అందరికీ మనము అప్రూవర్ అంటే ప్లానర్ లాగిన్లోనే మనము ప్లానింగ్ చేయాలి. సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఎస్సి లాగిన్ ఒకటి, గ్యాస్ లాగిన్ ఒకటి. మీరు ఎంఎస్సి లాగిన్ ద్వారా మీరు ఎంటర్ అయితేనే ప్లానింగ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఎంఎస్సి లాగిన్ని ఎంటర్ చేయగానే మీకు చూడండి బ్లాక్, అంటే ఆల్రెడీ మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిందే ఇచ్చాం కాబట్టి డిస్టిక్ స్టేట్ కనపడలేదు. సో బ్లాక్ వచ్చేసరికి సర్బుజ్లి, పంచాయతీ వచ్చేసరికి పెదపాలెం. సో ఇక్కడ మీకు తెలుసు ఆటోమేటిక్ క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్. క్లిక్ చేయగానే మనకి జీపీకి వెళ్తుంది. మీకు ఇదంతా తెలిసిందే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఏంటంటే మనకి అప్లోడ్ జీపీ రెజల్యూషన్ అనేది ఇంపార్టెంట్, అప్లోడ్ సిఎస్సి ఫైల్ అనేది ఇంపార్టెంట్. సో మనం ట్రైనింగ్లో చెప్పుకున్నట్టుగా ఇంత అప్లోడ్ జీపీ రెజల్యూషన్ అనే దాన్ని మీరు అప్లోడ్ చేస్తేనే మీకు అప్లోడ్ సిఎస్సి ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుందని చెప్పాం. సో అయితే ఇప్పుడు ఏంటంటే అప్లోడ్ సిఎస్సి ఫైల్ అనే ఆప్షన్ని తీసివేయడం జరిగింది. మరి తీసేస్తే మరి సిఎస్సి ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్కి రెఫరెన్స్ పాయింట్స్ ఎలా అనేది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి. సో ఇది బౌండరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏముంటాయి ఇవన్నీ మీకు తెలిసిందే. సో మనం వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది అప్లోడ్ జీపీ రెజల్యూషన్. చూజ్ ఫైల్లోకి వెళ్ళేసి మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు జీపీ రెజల్యూషన్ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ సిఎస్సి ఫైల్ అని ఉంది. అప్పుడు మన జీపీ ఏదైతే ఉందో ఆ జీపీ నేమ్ ఇక్కడ కనపడుతుంది అంతే తప్ప ఇక్కడ సిఎస్సి ఫైల్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదు. చూడండి, పీడిఎఫ్ మనం చేయగానే పీడిఎఫ్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ అప్లోడ్ సిఎస్సి ఫైల్ అనే పేరు ఏదైతే జీపీ ఉందో ఆ జీపీ పేరు మాత్రమే మీకు కనబడుతుంది. సో అసలు వర్క్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టేజ్ వెళ్ళగానే మీకు జిఏడబ్ల్యూ, నాన్ జిఏడబ్ల్యూ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో జనరల్గా మనం ఏంటంటే నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ అనేది ఏమనుకున్నాము, రెనోవేషను, ఎగ్జిస్టింగ్, నాన్ ఎన్ఆర్ఎం వర్క్స్ ఇవన్నీ కూడా నాన్ జిఏడబ్ల్యూ కిందికి వస్తాయి. సో ఇవన్నిటిని కూడా మనం ఏంటంటే ఫీల్డ్లో నుంచి డేటా తెచ్చుకోవాలి. సో మనం ఏం చేసాము, క్లాట్లో మనం ఐడెంటిఫై చేసుకున్నాం. మన ఏపీ వరకు మనకు ఒక యాప్ని పెట్టుకొని దాన్ని క్లాట్ అప్లికేషన్ ద్వారా మనం చేసుకోవడం జరిగింది. సో మీకు ట్రైనింగ్లో కూడా ఆ క్లాట్ నుంచి ఎలా మీరు సిఎస్సి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపించాం. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు సిఎస్సి ఫైల్ అనేది అప్లోడ్ ఆప్షన్ లేదు కాబట్టి ఎంఓఆర్డి ఏం చేశారంటే భువన్ నరేగా అనే అప్లికేషన్ మనకు ఉంది, మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ ఏంటి మీకు తెలిసిందే, ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో తీస్తాం కదా, దాంట్లోనే ప్లానింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ని మీరు ఫీల్డ్లోకి వెళ్ళి వాటిని క్యాప్చర్ చేస్తే అక్కడి నుంచి సెండ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాను. సో దానికంటే ముందు మనకేంటంటే మనం ఆల్రెడీ క్లాట్లో చేసుకున్నాం కాబట్టి సో మళ్ళీ అంటే క్లాట్లో చేయకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే అప్పుడు భువన్కి వెళ్ళొచ్చు. లేదు ఇప్పుడు క్లాట్లో మనం చేసాం కాబట్టి సిఎస్సి ఫైల్ అని తీసేశారు. మనకి కేఎంఎల్ అనేది ఒక ఆప్షన్ ఉంది అక్కడ. మీకు తెలుసు, క్లాట్ మీరు ఓపెన్ చేస్తే అక్కడ కేఎంఎల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని ద్వారా కూడా మీరు ఆ వర్క్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పోర్టల్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఏమేం పాసిబిలిటీ ఉన్నాయనేది నేను చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ తీసుకుందాం. ఇక్కడ నాన్ జిఏడబ్ల్యూ క్లిక్ చేయగానే మీకు ఏమవుతుంది, మాస్టర్ కేటగిరీ, మేజర్ కేటగిరీ ఇవన్నీ వస్తాయి. సో మాస్టర్ కేటగిరీలో నేను ఇక్కడ సో పబ్లిక్ వర్క్స్ రిలేటింగ్ టు న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో అంటే ఏ వర్క్లు మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఆ వర్క్ని మీరు క్యాప్చర్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. మేజర్ షెడ్యూల్, ఇరిగేషన్ అంటే దేనికి కోసం ఇది, కెనాల్స్ అయితే. సో అలాగే బెనిఫిషియరీ టైప్, కమ్యూనిటీ, యాక్టివిటీ, రెనోవేషన్, వర్క్ టైపు, కెనాల్స్, పర్మిజువల్ వర్క్స్. ఇక్కడ చూడండి, సబ్ మైనర్ కెనాల్స్ ఉన్నాయి, మైనర్ కెనాల్, ఫీడర్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటివ్ కెనాల్. మన ఫీల్డ్ ఛానల్ అవి వేసుకోవాలంటే డిస్ట్రిబ్యూటివ్ కెనాల్స్లోనే వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెనోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ కెనాల్ అని క్లిక్ చేశాను. చేశాక ఏంటి, యాడ్ యాక్టివిటీ. సో మనం ఏ హెడ్ కింద వర్క్ వేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది.
సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఇలాగే అంటే ఇంకా ఏ కేటగిరీల ద్వారా అయినా మీరు వర్క్ చేయాలనుకుంటే మీరు ఎన్ని కేటగిరీల కింద వర్క్లు ఐడెంటిఫై చేయాలంటే అన్నిటినీ కింద మీరు యాడ్ చేసుకుంటూ రావచ్చు. లేదు ఈ ఒక్కటే మీరు చేసుకొని తర్వాత మీకు టైం ఉన్నప్పుడు ఇంకోటి చేసుకుందామన్నా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను రెనోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ అని చేశాను. సో ఫర్దర్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాను ఇక్కడ. సో ఫినిష్డ్ ఐడెంటిఫై యాక్టివిటీ అంటుంది, ఓకే అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఐడెంటిఫై ఏరియా ట్రీట్మెంట్. సో ఇక్కడ క్లిక్ చేశాను, రెనోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ డ్రా. అయితే నీకు ఇక్కడ మనకి నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ కదా, మరి నీకు రెఫరెన్స్ పాయింట్స్ కావాలి, మరి ఎలా వస్తాయి? ఇప్పుడు చెప్పాను రెండు ఆప్షన్స్. ఒకటి భువన్ నుంచైనా మనం ట్యాగ్ చేసుకోవచ్చు, లేదు క్లాట్లో చేసిన మనం ఏదైతే క్లాట్లో చేసామో దాని ద్వారా కేఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి లాట్ ల్యాండ్ సెర్చ్ అని, ఇక్కడ చూడండి లాట్ ల్యాండ్ సెర్చ్ అని ఉంది. ఈ మూడిట్ల ద్వారా కూడా మీరు నాన్ జిఐడబ్ల్యూ వర్క్స్ రెఫరెన్స్ పాయింట్లు దీంట్లోకి తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే మనం క్లాట్ చేశాం కాబట్టి నేను క్లాట్లో సిఎస్సి ఫైల్ లేదు, మరి కేఎంఎల్ ఫైల్ ఉంది, దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి? ఇక్కడ మీరు చూసినట్టే రైట్ సైడ్ ప్లస్ అనే సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ని క్లిక్ చేస్తే మీకు వరుసగా ఇక్కడున్న ఐకాన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ సెకండ్ది మీకు యాడ్ కేఎంఎల్ షేప్ ఫైల్ డబ్ల్యూఎంఎస్ లేయర్ అని చూడండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కేఎంఎల్. సో ఇది క్లిక్ చేశాను, చూజ్ ఫైల్. సో నేను ఓట్ పెట్టుకున్నాను, అప్లోడ్. సో ఇక్కడ చూడండి మీకు జూమ్ చేసినట్లయితే మీకు ఇక్కడ లైన్ కనపడింది. సో ఇది మనకు రెఫరెన్స్ పాయింట్. సో అంటే ఇప్పుడు కెనాల్ అనుకోండి, ఇది కెనాల్ మనం ఏదో డ్రా చేసుకున్నామో ఇది మనకు కనపడుతుంది. సో దీని ద్వారా నేనేం చేస్తానంటే వర్క్ డ్రా చేసుకుంటాను. చూడండి డ్రా ఎడిటర్ లైన్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు కావాలి కాబట్టి క్లిక్ చేసుకుంటాను. ఎండింగ్కి వచ్చాక డబుల్ క్లిక్ ఇస్తాను, ఏమవుతుంది కలర్ మారిపోతుంది. ఇక్కడ క్లిక్ టు ఫినిష్. సో లైన్ 1. సో ఇది ఏవైతే మీకు దాన్ని మీరు చూడండి ఫ్రమ్ టు ఎండ్ అనుకోండి, ఏ టు ఎక్స్ కెనాల్ చేశాను. ఇది ఇలాగా మనం ఎన్ని వర్కులు అయితే కేఎంఎల్ ఫైల్స్ మీరు అప్లోడ్ చేసుకుంటారో అవన్నీ మీకు కనపడతాయి. సో ఈ రెఫరెన్స్ బేస్ చేసుకొని మీరు వర్క్స్ని నాన్ జిఏడబ్ల్యూ కింద ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది కేఎంఎల్. సో ఇలా కాదు మనం భువన్లో చేసాం, మరి అది ఎలా కనపడుతుంది? ఇక్కడ చూడండి ల్యాండ్స్కేప్ ఫెమిలేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అప్లోడ్ చేసి ఫైల్ దగ్గర పెదపాలెం అని ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ భువన్లో ఒక వర్క్ ఐడెంటిఫై చేశారు. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ వచ్చింది, కనపడుతుందా? ఇక్కడ పాయింట్ వచ్చింది. చూడండి ఏమి ఇచ్చారు, నాన్ జిఐడబ్ల్యూ పాయింట్స్ అని పెట్టారు, ట్యాంక్. సో ఇక్కడ ఏముంది, ట్యాంక్ ఉంది కదా. సో అంటే యాక్చువల్గా నీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, కానీ మనం ఇక్కడ ఏంటి యాక్టివిటీ ఏంటిది, మనం ఫీడర్ ఛానల్ కింద వేస్తున్నాం. సో మరి ఈ ట్యాంక్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయట్లేదు. సో ఈ విధంగా అయిపోయింది. సో అది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసరికి లాట్ ల్యాండ్ సెర్చ్. ఇది క్లిక్ చేస్తే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని అడుగుతుంది. సో మీకు ఏదన్నా ఇప్పుడు అవసరం ఉంది, మీకు ఫీల్డ్కి వెళ్ళలేదు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నోట్ క్యామ్లో ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర. సో అక్కడ నేను ఏం చేస్తాను, లాట్ లాంగ్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్. సో లాంగిట్యూడ్ కాపీ చేసుకుంటాను. ఫస్ట్ లాంగిట్యూడ్ ఎంటర్ చేయాలి, తర్వాత లాటిట్యూడ్ ఎంటర్ చేయాలి. సబ్మిట్. చూడండి మీకు ఇక్కడ పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి, మీకు వర్క్ ఏమైతే ఉందో ఆ వర్క్ని మీరు ఏం చేస్తారు, డ్రా చేసుకుంటారు. సో ఈ విధంగా 3 రకాలుగా మీరు రెఫరెన్స్ పాయింట్స్ని ఇందులోకి తీసుకొని రావచ్చు. ఓకే, సో ఇప్పుడు వర్క్ అయిపోయింది, దీంట్లో నేను వర్క్ చేసాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టేజ్ అయిపోయింది వర్క్ ఐడెంటిఫికేషన్. సో ఈ వర్క్ ఏంటి, సేవ్ యాజ్ డ్రాఫ్ట్. సో ఇక్కడ నేను కెనాల్
ఓకే, మీరు గమనించండి, ఇక్కడ మీరు సేవ్డ్ యాక్టివిటీ అని ఉంటుంది. మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో అప్డేట్ డ్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. మీరు ఒక వర్క్ చేసిన వెంటనే అప్డేట్ కొట్టండి. లేకపోతే నెట్వర్క్ మీరు ఒక 10-20 వర్క్లు ఐడెంటిఫై చేసి తర్వాత మీరు సేవ్ కొట్టారనుకోండి, నెట్వర్క్ ఇష్యూ వస్తే ఏవి సేవ్ కావు, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్డేట్ డ్రాఫ్ట్ చేశాను, అయిపోయింది. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. నెక్స్ట్ స్టేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మ్యాప్ కంపోజిషన్. సో ఒక వర్క్ అయిపోయింది. సో ఇందాక మనం ఏం చేసాం, నేను చూడండి, ఇది ట్యాంక్ కోసం మనం ఈ ఐడి తెచ్చుకున్నాం కదా. నేను ఈ ఐడిని ట్యాంక్ డ్రా చేయాలి. సో ట్యాంక్ డ్రా చేయాలంటే నెక్స్ట్ స్టేజ్, చూడండి, ఐడెంటిఫైయర్ ట్రీట్మెంట్ అయిపోయింది ఇది. సో ఒక వర్క్ అయిపోయింది కాబట్టి, సో దీనికోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు మ్యాప్ కంపోజిషన్కి వెళ్ళాము, సేవ్డ్ యాక్టివిటీ ఏముందో చూసాం, నాన్ జిఏడబ్ల్యూ. ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి, ఈ వర్క్ సంబంధించి అసైన్ ప్రయారిటీ అంటే ఈ వర్క్ అయిపోయింది, మనము గ్యాస్ లాగిన్కి మూవ్ చేయాలి. సో ఇంకా నేను ఈరోజు అయిపోయింది, ఇప్పుడు నేను చేయలేదు, నెక్స్ట్ ఫర్దర్గా చేయాలంటే మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, రీలోడ్ దిస్ పేజ్ అంటే రీఫ్రెష్ తీసుకొని మళ్ళీ క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్. మీరు చూడండి, ఇక్కడ మనము యాక్చువల్గా మనకు కావాల్సిన వర్క్స్ ఏం చేసాము గతంలో అనేది కనపడట్లేదు. అది కనపడాలంటే మీరు ఒకసారి ఇక్కడ పైన మ్యాప్ కంపోజిషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మ్యాప్ కంపోజిషన్ అని వస్తుంది. సేవ్డ్ యాక్టివిటీస్ దేంట్లో చేసాం, నాన్ జిఏడబ్ల్యూలో చేసాం. చూడండి, కిందకు వస్తే ఈ వర్క్ ఉంటుంది. సో ఈ వర్క్ చూడండి, మనం ఎక్కడ డ్రా చేసాము, కెనాల్ 1 అని ఉంది, ఇక్కడ కనపడుతుంది చూడండి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫర్దర్గా ఏంటి, ఇంకా యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను. సో ఐడెంటిఫై యాక్టివిటీ నాన్ జిఏడబ్ల్యూ, ఇందాక ట్యాంక్ చేయాలనుకున్నా కదా. సో పబ్లిక్ వర్క్స్, సో ఇక్కడ ఏముంది, అఫారెస్టేషన్, వాటర్ కన్జర్వేషన్, కమ్యూనిటీ, యాక్టివిటీ టైపు, వర్క్ టైపు, రీఛార్జ్ స్ట్రక్చర్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రూప. సో ఇక్కడ ఏమైనా మరి పాండ్ ఉందా, లేదు. మరి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ వస్తుంది మనకి, మనము ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్ జిఏడబ్ల్యూ వర్క్స్ మన దగ్గర ఉండాలి అనేసి. సో ట్రెడిషనల్ వాటర్ బాడీస్ తీసుకుంటాం, కమ్యూనిటీ, రెనోవేషన్ ఆఫ్ బాడీస్, సో కమ్యూనిటీ వాటర్ హార్వెస్ట్ పాండ్. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక వర్క్ యాడ్ చేశాక, ఇందాక చూసాం మనం ఒక వర్క్ యాడ్ చేసాము, ఫినిష్ అయిపోయింది. కానీ ఫర్దర్గా మళ్ళీ వర్క్ మనం చేయాలంటే ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ కొట్టి స్టార్టింగ్ రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడే ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు చూడండి, జిఏడబ్ల్యూ అని ఉంది. సో ఈ జిఏడబ్ల్యూకి వచ్చేసరికి ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి, ఇది ఒకటే చేయాలని ఏం లేదు. జిఏడబ్ల్యూ, ఇక్కడ నేను ఫామ్ పాండ్ ఏదైనా చేయాలనుకున్నాము, లేదా సోక్ పిట్స్ చేయాలనుకున్నాము. చూడండి, ఇక్కడ ఫామ్ పాండ్ ఎక్కడ వస్తుంది, ఇండివిజువల్ వస్తుంది. ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ ల్యాండ్, ఇండివిజువల్, ఫామ్ పాండ్. సో యాడ్ యాక్టివిటీ 2 టైప్స్, ఒకటి నాన్ జిఏడబ్ల్యూ చేశాను, ఒకటి జిఏడబ్ల్యూ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నా. ఓకే కదా, నాన్ జిఏడబ్ల్యూలో మనం ఏమనుకున్నాము, ఖచ్చితంగా మనకి ఒక రెఫరెన్స్ పాయింట్ కావాలి. కాబట్టి రెఫరెన్స్ పాయింట్ కోసం ఏంటి, అనాలిసిస్లోకి వెళ్తే అప్లోడ్ CSV ఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ అని చెప్పి తీసుకో. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, డ్రా పాలిగాన్.
సో ఇక్కడ నేను క్లిక్ టు ఫినిష్. సో ట్యాంక్ అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయి ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ట్యాంక్. ఓకే, అప్డేట్ డ్రాఫ్ట్ అయింది, గమనించండి. సో మీరు ప్రీవియస్ జియో ట్యాగ్స్ కూడా ఏమన్నా చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ జియో ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసింది కూడా ఏమొస్తుంది, దీని కిందే వస్తుంది. ఇది ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, మనం కూడా ఇక్కడే గీసాం, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకోటి ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ పార్ట్స్. సో ఇక్కడ కూడా డ్రా. సో మనం ఇక్కడ డ్రా అంటున్నాము, మరి మనకి సూటబుల్ లొకేషన్స్ కావాలి కదా, ఎక్కడ చేయాలి ఏంటి అనేది. ఇది జిఏడబ్ల్యూ కాబట్టి మనకి రెఫరెన్స్ పాయింట్స్ ఏది ఇస్తుంది, ప్రాబుల్ లొకేషన్స్లో ఇస్తుంది. సో ఇక్కడ నేను గెట్ ప్రాబుల్ లొకేషన్స్ అని ఇచ్చాను. సో ఇవన్నీ కూడా ఫామ్ పాయింట్స్ చేసుకునే ఆస్కారం ఉంది. సో ఇక్కడ నేను ఫామ్ పాయింట్ ఇక్కడ పెడతాను, చూడండి డ్రా. ఫామ్ పాయింట్ కూడా ఇక్కడ ఏంటంటే పాలిగన్ కింద ఇవ్వడం జరిగింది మనకి. క్లిక్ టు ఫినిష్. సో FP1. సో మీరు మళ్ళీ ఏం చేసుకోవచ్చు, ప్రీవియస్ జియో ట్యాగ్ డేటా, ఇందులో ఏమన్నా ఫామ్ పాయింట్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో ప్రీవియస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇది. సో మీరు ఇక్కడ కూడా ఇప్పుడు గమనించండి, ఇది కొత్త, ఇది గీసాము, ఫామ్ పాయింట్ గీసాము, ఇక్కడ ఎక్కడ జియో ట్యాగ్ లేదు. ఓకే, సేవ్ యాజ్ టైప్ ఫామ్ పాయింట్. ఓకే, సో అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ మనము జిఏడబ్ల్యూ, నాన్ జిఏడబ్ల్యూ అన్నిటికీ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మనము చేసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టేజ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు మ్యాప్ కంపోజిషన్, సేవ్డ్ యాక్టివిటీస్. ఇక్కడ చూడండి, నాన్ జిఏడబ్ల్యూలో ఎన్ని వర్క్లు ఉన్నాయి, ఎన్ని చేసాం మనం, జిఏడబ్ల్యూలో ఎన్ని చేసాం. ఇక్కడ చూడండి, జిఏడబ్ల్యూలో ఫామ్ పాయింట్ ఒకటి చేసాం, నాన్ జిఏడబ్ల్యూలో ఇది ఒకటి. సో నాన్ జిఏడబ్ల్యూలో మన ట్యాంక్ కూడా చేసాం, మరి కనపడలేదు ఇక్కడ. సో మీకు ఏం కనపడకపోయినా ఒకసారి ఏం చేస్తారంటే రీఫ్రెష్ కొట్టండి. రీఫ్రెష్ కొడితే డేటా మళ్ళీ మీకు రిఫ్రెష్ అవుతుంది. క్లిక్ హియర్ టు స్టార్ట్ ప్లానింగ్. సో ఇక్కడ మనము ఆటోమేటిక్గా మ్యాప్ కంపోజిషన్లోకి వెళ్తాం. ఇక్కడ మ్యాప్ కంపోజిషన్లో సేవ్డ్ యాక్టివిటీస్, జిఏడబ్ల్యూ, FP1, నాన్ జిఏడబ్ల్యూ 2 వర్క్స్, మొత్తం 3 వర్క్స్ మనం ఐడెంటిఫై చేసినట్టు ఇక్కడ ఉన్నాయి, చూడండి కనపడుతున్నాయి. కెనాల్స్ ఒకటి, ఇది ట్యాంక్ ఒకటి, సో ఇది వచ్చేసరికి ఫామ్ పాయింట్. సో ఇది వర్క్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, అసైన్ ప్రయారిటీ. క్లిక్ చేయగానే 3 వర్కులు ఇక్కడ చూడండి, బాగా గమనించండి. యాక్టివిటీ నేము, డూప్లికేట్ ఫ్లాగ్, PWML నెంబరు, సబ్ ప్లాను, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ప్రయారిటీ. సో ఇక్కడ ప్రయారిటీ కంపల్సరీగా ఇవ్వాలి. 3 వర్క్లు ఉన్నాయి కాబట్టి క్లిక్ చేస్తే ఓదానికి 2, ఓదానికి 3ది వస్తుంది. ఇది అన్నీ ఒకటే పెట్టడానికి కుదరదు. సో ఇదొకటి. నెక్స్ట్ మీకు ఇందాక నేను గమనించమన్నాను బాగా, ఏది, ట్యాంక్ దగ్గర మీరు డూప్లికేట్ ఫ్లాగ్ అనేది ఏముంది చూడండి, ఇక్కడ ట్రూ అని ఉంది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, డూప్లికేట్ ఫ్లాగ్ అంటున్నాడు వాడు. మీకు ఇందాక చూపించాను, ఆల్రెడీ మన జియో ట్యాగ్ క్లిక్ చేస్తే ఆ ట్యాంక్ దగ్గర ఉంది కాబట్టి డూప్లికేట్ ఫ్లాగ్ అవునా కాదా అంటే అది డూప్లికేట్ వర్క్ అని చూపిస్తుంది. అంటే అది డూప్లికేట్ వర్క్ కాబట్టి ట్రూ అంటున్నాడు. ఇందాక ఫామ్ పాయింట్ దగ్గర చూపించాను, అక్కడ జియో ట్యాగ్ లేదు. సో డూప్లికేట్ ఫ్లాగ్ ఇది అంటుంటే కాదు అని చూపిస్తుంది, ఫాల్స్. ఇది దీని అర్థం. సో ఇక్కడ మీకు సబ్మిట్ ప్లాన్స్ అని కొట్టేశాను అనుకోండి, ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, మన గ్యాస్ లాగిన్కి వెళ్తుంది. సో నేను సబ్మిట్ చేస్తాను ప్లాన్స్, చూడండి సబ్మిట్.
హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ప్లాన్స్ టు బ్లాక్ అక్టోబర్. ఓకే, అయిపోయింది. ఇక్కడ క్లిక్ టు మళ్ళీ చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ ఏముంటుంది చూడండి, సబ్మిటెడ్ యాక్టివిటీస్ మాత్రమే కనపడతాయి మీకు. మళ్ళీ ఇక్కడ అసైన్ ప్రయారిటీ అనేది ఏమీ ఉండదు. సో వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నేను లాగౌట్ చేసేసి గ్యాస్ లాగిన్లోకి వెళ్తాను. సో గ్యాస్ లాగిన్ మీకు ఓపెన్ అవ్వగానే మీకు ఎట్ టు మోడరేట్ అని ఉంటుంది. మనం ఏ పంచాయతీకి అయితే మనం ప్లానింగ్ చేసామో దాని దగ్గర ఎస్ అని కనపడుతుంది, స్టార్ట్ మోడర్నేషన్. ఓకే, సో ఇక్కడ సబ్మిటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. చూడండి, సబ్మిటెడ్ యాక్టివిటీ క్లిక్ చేయగానే మీకు మోడరేట్ యాక్టివిటీ అని వస్తుంది. ఈ మోడరేట్ యాక్టివిటీ క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ అన్వెరిఫైడ్, వెరిఫైడ్, రిజెక్టెడ్, అప్రూవ్డ్. సో ఇక్కడ వెరిఫైడ్, అన్వెరిఫైడ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అప్రూవ్, అప్రూవ్, అప్రూవ్. ఈ 3 కొట్టగానే మీకు సేవ్ డేటా, సేవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏముంది? యాక్సెప్ట్ ఉంది, యాక్సెప్ట్ చేశాను. వెరిఫికేషన్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మోడరేట్ యాక్టివిటీకి వెళ్తాం. ఇప్పుడు వెరిఫైడ్లో చూడండి, 3 వెరిఫై చేసావు. సెండ్ టు నరేగా సాఫ్ట్ క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సెండ్ ది అప్రూవ్డ్ ప్లాన్స్ టు నరేగా సాఫ్ట్? ఎస్. ఇది ఎస్ అని క్లిక్ చేస్తే మనము చేసిన వర్క్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? నరేగా సాఫ్ట్కి వెళ్తాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ అప్రూవ్డ్ ఫ్రమ్ నరేగా సాఫ్ట్. ఇక్కడ 25-26 క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే 100% మన జిఐఎస్ ప్లానింగ్ బ్లాక్ లాగిన్లో చేసి, అంటే టీఏ లాగిన్లో చేసి గ్యాస్ లాగిన్కి పుష్ చేస్తే గ్యాస్ లాగిన్ నుంచి నరేగా సాఫ్ట్కి వెళ్ళడం జరిగింది. ఈ 3 వర్కులు పంపించాం. ఇక్కడి నుంచి పంపించిన 2 or 3 hours తర్వాత మీకు నరేగా సాఫ్ట్లో కనపడతాయి. ఎలా కనపడతాయి అనేది అది కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఏదైతే మనం యుక్తధార జీపీ అనుకున్నామో ఆ యుక్తధార జీపీకి సంబంధించి మీరు ఎస్టిమేషన్లు వేయాలి అంటే పీఓ లాగిన్లోకి వెళ్ళి D2లో ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన జీపీ అనేది కనపడదు. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను అది పాస్వర్డ్స్ అవి తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, నేను పిఓ లాగిన్ ఓపెన్ చేశాను. అయితే నేను ఈ పీటీఎం సంబంధించి అంటే అన్నమయ్య డిస్టిక్, పెద్దతిప్ప సముద్రము, మల్లెల అనేది మన యుక్తధార జీపీ. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మామూలుగా జనరల్గా మనం ఎస్టిమేషన్ ఇక్కడ వేస్తాం. ఇక్కడ చూడండి,
నేను ఈ జీపీకి సంబంధించి బాగా గమనించండి. ఆ జీపీని నేను క్లిక్ చేయగానే నాకు ఏం మెసేజ్ వస్తుందో చూడండి. మీ జిల్లాలో మీ మండలంలో యుక్తధార జీపీని D2లో మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చే రెస్పాన్స్ ఏంటో చూపిస్తాను. మీరు ఇవన్నీ ఏం ఫిల్ చేయవలసిన అవసరం లేదు. పంచాయతీ సెలెక్ట్ చేసి ఇది నాకు మల్లెలా క్లిక్ చేయగానే చూడండి, ద పంచాయత్ మల్లెలా ఇస్ యుక్తధార ఎనేబుల్డ్ పంచాయత్. ప్లీజ్ చూస్ ది ఆప్షన్ జీపీ లాగిన్ ఎడిట్ యుక్తధార వర్క్స్ ఫర్ దిస్ పంచాయత్ వర్క్ ఎంట్రీ. సో ఇక్కడ నువ్వు ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఎక్కడ వేయాలి? సో ఈ జీపీకి ఏం చేయాలంటే కంపల్సరీగా జీపీ లాగిన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. మీ అడిషనల్ డిఆర్పీలు క్రియేట్ చేసి ఇస్తారు. సో దాని ద్వారా ఎలా వెళ్ళాలి చూద్దాం. దానికి జీపీ లాగిన్ క్రియేట్ చేయడం జరిగింది. సో చూద్దాం. చూడండి, ఇక్కడ సెలెక్ట్ రోల్ క్లిక్ చేయగానే డేటా ఎంట్రీ ఆపరేటర్ అట్ గ్రామ పంచాయతీ అని ఒకటి ఉంటుంది. గ్రామ పంచాయతీ లెవెల్ టెక్నికల్ అసిస్టెంట్ ఫర్ ఎంబీ అని ఉంటుంది. సో ఎంబీ కూడా వాళ్ళు ఈ లాగిన్లోనే చేస్తారు. సో మనకేంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మీకు ఎస్టిమేషన్ వెళ్ళాలంటే D4కి వెళ్ళాలి. సో D4 క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి క్లియర్గా యుక్తధార వర్క్ 8 అమృత్సర్ అవర్ వర్క్ ఎంట్రీ ఫర్ యుక్తధార ఎనేబుల్డ్ జీపీ. సో ఇక్కడ మీరు అమృత్సర్ అవర్ కూడా మీరు మన అమృత్సర్ అవర్ యాప్లో మీరు ఎప్పుడైతే ట్యాగ్ చేసి పంపిస్తారో పంపించిన వెంటనే ఇక్కడ మళ్ళీ యుక్తధార వర్క్ 8లోకి వెళ్తే అక్కడ ఎస్టిమేషన్ వేయలేము. అమృత్సర్ అవర్ది మాత్రం సపరేట్గా ఇందులోకే వెళ్ళాలి, అమృత్సర్ వర్క్ ఎంట్రీలోకే వెళ్ళాలి. సో జనరల్ వర్క్ అయితే యుక్తధార వర్క్ 8. సో ఇక్కడ క్లిక్ చేస్తాం. మనము గ్యాస్ లాగిన్ నుంచి నరేగాకి పుష్ చేసిన వెంటనే మీకు ఈ D4 అనే దాంట్లోకి వచ్చి కూర్చుంటుంది. అలాగే ఇక్కడ క్రియేట్ న్యూ వర్క్ యాజ్ పర్ రేషనలైజర్ వర్క్ అని ఉంది కదా, దీంట్లో కూడా ఉంది. ఇక్కడ వేసుకుందాము అనుకుని మీరు క్లిక్ చేశారనుకోండి, అది ఓపెన్ కాదు, మీకు ఇందాక వచ్చిన మెసేజే వస్తుంది. అమృత్సర్ అవర్ అయితే మనం ఏదైతే మొబైల్ యాప్లో బైసాగ్ అనే యాప్లో చేస్తామో అక్కడ నీకు సర్వర్ ఐడి ఏదైతే ట్యాగ్ అవుతుందో దానికి ఎస్టిమేషన్ వేసుకోవాలంటే ఇక్కడ అమృత్సర్ అవర్ కిందకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, సో మనము గ్యాస్ లాగిన్ నుంచి పుష్ చేసాము. సెలెక్ట్ యుక్తధార ఐడి. మీరు ఎన్ని వర్కులు వేస్తే అన్ని వర్కులు ఇక్కడ మీకు ఆఫ్టర్ 2 or 3 hours తర్వాత ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ జీపీ నుంచి 3 వర్కులు వేసారు. సో ఆ 3 వర్కులకు సంబంధించి ఇవి డేటా. సో ఇక్కడ ఒకటి క్లిక్ చేద్దాం. చేయగానే ఇక్కడ చూడండి మేజర్ వర్క్ కేటగిరీ ఇవన్నీ మీరు ఏవైతే సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. చూడండి, ఇది ఫ్రీజ్ అయిపోయింది, మేజర్ హెడ్ ఫ్రీజ్ అయిపోయింది, టైప్ ఆఫ్ బెనిఫిషియరీ, టైప్ ఆఫ్ యాక్టివిటీ, సో ప్రపోజ్ స్టేటస్, ఫామ్ పార్ట్స్ వేయడం కోసం పెట్టారు. సో రిమైనింగ్ అంతా మీకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని. ఇక్కడ లాస్ట్లో మీరు గమనించినట్టయితే చూడండి, ఇక్కడ వైడి అని ఉంటుంది యుక్తధారకి. సో కంపల్సరిగా మీరు యుక్తధార జీపీ ఏదైతే ఉందో ఆ జీపీ మీరు యుక్తధార ప్లానింగ్ ద్వారా చేస్తేనే మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ విజిబుల్ అవుతేనే మీరు ఎస్టిమేషన్ వేసుకోవడానికి ఉంటుంది. సో దయచేసి ఇది గమనించండి.
ఓకే, దీంట్లో ఒకసారి బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది.